అధ్యక్ష సైలెంట్ ప్లీజ్. మా గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని వందల సార్లు సభల్లో చెప్పేది ఇది జీనోమ్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, కానీ నా రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రం మాత్రమే అని చెప్పి సగర్వంగా ప్రకటించింది. ఎద్దేంచిన వ్యవసాయం బాగుపడదని చెప్పిండు మా ముఖ్యమంత్రి గారు. రైతు రాజ్యం బాగుపడదని చెప్పిండు మా ముఖ్యమంత్రి గారు. అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో అధిక శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. కొత్తగా సాగునీటి వ్యవస్థలు కల్పించకపోవడం వల్ల, ఉన్న వ్యవస్థలను నాశనం చేయడం వల్ల ఎక్కువ శాతం వ్యవసాయం భూగర్భ జలాల ఆధారంగానే సాగుతున్నది. వర్షాభావ పరిస్థితులు, వరుస కరువులతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. రైతు తన పెట్టుబడిలో ఎక్కువ శాతం నీటి కోసమే ఖర్చు పెట్టవలసి వస్తున్నది. ఆర్థిక వనరులు అందుబాటులో లేకపోవడం, పెరిగిపోతున్న పెట్టుబడులు, తక్కువ ఉత్పత్తి తదితర కారణాల వల్ల వ్యవసాయం చాలా సంక్షోభంలో కూరుకుపోయింది. 1990 తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గింది. రైతులు రుణాలను తిరిగి చెల్లించడం చాలా కష్టమైపోయింది. వాతావరణ పరిస్థితులు, పీడలు, పంటలకు వివిధ రకాల రోగాలు సోకడం తదితర కారణాల వల్ల వ్యవసాయం నరకప్రాయంగా మారింది. చాలా మంది రైతులు ఈ కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ జరిగిన ప్రాంతంగా నిన్నటి ఆంధ్రప్రదేశ్ మనకు మిగిల్చింది. అధ్యక్ష, 1984 నుంచి 2013 వరకు 25,000 రైతుల ఆత్మహత్యలు ఏ ప్రభుత్వంలో జరిగినాయో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. అప్పుల ఊబి నుంచి రైతులను బయట పడేయకపోతే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని మేము భావించాం. రైతులకు ఉన్న రుణం తీరకుండా మళ్లీ వారికి ఎక్కడా కొత్త రుణం పుట్టదు. మేనిఫెస్టోలో కేవలం పంట రుణం ₹1,00,000 వరకు మాఫీ చేస్తామని చెప్పి ప్రకటించినాం. కానీ రైతుల కలగళ్లకు చెల్లించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బంగారం గిరివి పెట్టి తెచ్చుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున 17,000 కోట్ల రూపాయలను మాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే దక్కింది. ఆనాడు యూపీఏ సర్కారు కూడా 3,376 కోట్లు మాత్రమే మాఫీ చేస్తే మా ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలు మాఫీ చేసింది. అంతేకాదు, మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలోనే ఒకే ఒక జీవోతో 4,250 కోట్ల రూపాయలను బ్యాంకుల్లో జమ చేసే చరిత్ర మా ప్రభుత్వం అధ్యక్ష. మిగతా విడతలను వచ్చే 3 నెలల్లో ఇదే విధంగా చెల్లిస్తాం. బ్యాంకులు రైతుల రుణాలను రెన్యువల్ చేయడం కోసం ప్రతిరోజు సమీక్షలు నిర్వహించి